చూస్తే కొన్ని నువ్వు కూడా అంటే కొన్ని బూతులు బాగా మాట్లాడతావు అవసరం అనిపించినప్పుడు మాట్లాడతా. కొన్నిసార్లు నేను జర్నలిస్ట్ గా వీడియోస్ చేస్తే కొన్నిసార్లు పోయెట్ గా చేస్తా. అదే చెప్తున్నాను, అన్ని వీడియోస్ నా జర్నలిస్ట్ గానే మాట్లాడిన ఉండవు సహని. నేను ఒక పోయెట్ ని కాబట్టి నేను జర్నలిస్ట్ లాగానే బిహేవ్ చేద్దామనే కెమెరా ముందుకు వస్తా. కానీ సడన్ గా ఏమైతే అంటే నేను ఏవి ముందు జర్నలిస్ట్ అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. నేను ఏవి ముందు చూసుకోను. వార్త కదా, నేను జర్నలిస్ట్ ని కదా, నేను వీడియో చేస్తా, న్యూట్రల్ గా ఉంటా అనుకుంటా. కానీ నా లోపల ఒక పోయెట్ ఉంటాడు కదా, ఏంటది ఇంత రిక్లెస్ గా ఎట్లా బిహేవ్ చేస్తారు, ఇంత అన్యాయం అసలు మనుషుల ప్రాణాలంటే అనేటటువంటివి కలుపుకుమంటది ఒక చోట సహని. అట్లాంటి సందర్భాల్లో మాత్రం పరిధి దాటుతో ఒక పోయెట్ అవతారమే ఎత్తుతా. ఆ సందర్భాల్లో ఏమైనా ఇంత ట్రోల్ చేస్తారేందబ్బా అని ఇబ్బంది అవుతుంటే నువ్వు కూడా అదే లాంగ్వేజ్ వాడతావు. అంటే ఇప్పుడు నన్ను ఎట్లయినా ట్రోల్ చేస్తారు, ఎవరిని ట్రోల్ చేయరు. మంచి వీడియోస్ చేసిన చెడ్డ వీడియోస్ చేసిన ట్రోలింగ్ కి అవుతాం అన్నప్పుడు ఆ ట్రోలింగ్ ని నేను అడాప్ట్ చేసుకున్నా. ఏం చేస్తా అంటే పోయట్రీ బయటకు వస్తాడా, లేదంటే తీన్మార్ మల్లన్న లెక్క ఆయన కూడా బూతులు మాట్లాడి కేసీఆర్ ని తిట్టి ఫేమస్ అయ్యిండు. మళ్ళీ ఇంకా ఆయన నా అన్వేషణ కూడా ఆయన వీడియోలో మొత్తం ఒక 20 నిమిషాలు ఉంటే ఒక 10-20 వర్డ్స్ బూతులే ఉంటాయి. సో వాళ్ళ లెక్క ఫేమస్ అయిదాం అనుకుంటున్నాం. అయితే నాకు పోయట్రీ బయటకు వచ్చినట్టేమో అనిపించదు. అవేం పోయట్రీ, అది ధర్మాగ్రహం అంటా నేను, అది పోయట్రీ కాదు. అయితే నా లోపల పోయట్స్ అందరికి ఒక సెన్సిబుల్ హార్ట్ ఉంటది, సెన్సిటివ్ గా ఉంటాం మేము. ఆ సెన్సిటివ్ సందర్భాల్లో అరే నా బిడ్డ ఆ ప్లేస్ లో నేను ఉంటే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు చిన్నగా వర్షం పడుతుంటేనే చలి పెడుతుంది, ఇక్కడ ఉన్న ఏసీకే నేను వణికిపోతున్నా. మరి బయట సందర్భాల్లో జనాల్ని బట్టలు లేకుండా చేసి గదుల్లోంచి ఈడ్చుకొచ్చి ఇవన్నీ చేసి నగ్నంగా నడిపిస్తూ ఇవన్నీ చేస్తుంటే చాలా కామ్ గా చాలా పొలైట్ గా ఏసీ గదిలో కూర్చొని వీడియో చేయమంటే నేను ఎట్లా చేస్తా సహని? సో ఆ మాటలు అయితే తీన్మార్ మల్లన్న నా అన్వేషణ అంటే వాళ్ళ వీడియోస్ నేను చూడను, ఎందుకంటే ఇప్పటికే చూడను, ఇప్పుడు ఏం కొత్త కాదు. అప్పుడైతే అసలు మీడియాకి నేను టచ్లో లేను. నేను రైటర్ని కాబట్టి కంటెంట్ రైటర్నే, జర్నలిస్ట్ అవ్వాలనుకోలేదు. నాకు ఒక వాయిస్ ఉంది, వాయిస్లెస్ వాళ్ళ కోసం మాట్లాడాలి కాబట్టి నేను జర్నలిస్ట్ అయ్యాను, యాక్సిడెంటల్ జర్నలిస్ట్ నేను. సో వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళలాగా పాపులర్ అవడానికి నాకేం రాజకీయ ఎజెండా లేదు, రాజకీయాల్లోకి రావాలి కాబట్టి ఇప్పటి నుంచే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నానే కాదు, ఏం కాదు. జస్ట్ నాకు ఒక కేసుని తీసుకొని దాని గురించి మాట్లాడినప్పుడు ఆ బాధితుల తరఫున నేను ఎంత న్యాయంగా మాట్లాడినా అన్నది నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటే అది ఎనఫ్. ఈ రచరామలం ఉంది కదా, అయితే ఫస్ట్ పహల్గామ్ ఘటన తర్వాత నువ్వేం చేసినావు అంటే సోషల్ మీడియాలో యుద్ధం ఎందుకు ఆపిరు, యుద్ధం కావాలని పోస్టులు వచ్చినప్పుడు నువ్వు ఒక షార్ట్ చేసినావు, యుద్ధం కావాలనేటోళ్ళను బార్డర్కు తీసుకొని పంపించాలని చెప్పినావు. మళ్ళీ రచరామలమ్మ వీడియో చేసింది ఏమని, ఈ సెలబ్రిటీస్ అందరూ ఇండియా అని ట్యాగ్ చేయలేదని, వాళ్ళు ఉగ్రవాదులు అని చెప్పింది. అసలు మోదీ కూడా చాలా సందర్భాలలో ఇండియాని ట్యాగ్ చేయడు, మరి ఆయన ఏంటి నువ్వు బీజేపీని ఆర్ఎస్ఎస్ని కాపాడాలని వాళ్ళకు మద్దతుగా ఒక 100 అబద్ధాలతో వీడియోలు తెస్తావు, ఒక్కటి రాకముందే 100 అబద్ధాలు తెస్తావు. అసలు ప్రతీకారం ఏంటో తెలుసా రచరామలమ్మ? ఈ నీళ్ళు ఆపడము, లేదంటే వాళ్ళ యాక్టర్స్ని మన దగ్గర రానియకపోవడము, అది కాదు ప్రతీకారం అంటే. యూకే, యుఎస్ఏ, ఇంకా రష్యా అక్కడ కంట్రీస్ మీద దాడి జరిగితే వాళ్ళు వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుంటే ఎత్తారు. మనం కూడా అన్ని అవకాశాలు వచ్చి మనం కూడా పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయొచ్చు అని అన్నావు. ఈమె చెప్పినందుకేమో ఇట్లా వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయాలి అని యుద్ధాన్ని ప్రోత్సహించినావు. మళ్ళీ అంతకుముందేమో ఇట్లా యుద్ధం కావాలనుకునేటోళ్ళని బార్డర్లో అస్సలు కరెక్ట్. అయితే ఆ మాట ఎందుకన్నా, ఇప్పుడు ఎంతసేపు యుద్ధం వద్దురా బాబు, యుద్ధం వద్దు, ఎందుకంటే ఆడ బార్డర్లో పోయి కొట్లాడేది నీ పిల్లలు కాదు, నా పిల్లలు కాదు, నువ్వు కాదు, నేను కాదు. నా మొగుడు చచ్చిపోతే నాకు నొప్పి ఉంటుంది, నీ మొగుడు చచ్చిపోతే నీకు నొప్పి ఉంటుంది. కానీ నీ నా మొగుళ్ళు ఇంట్లోనే ఉండి ఎవరో మొగుళ్ళు బార్డర్ దగ్గర ఉంటే వాళ్ళు చచ్చిపోతే నీకేం నొప్పి తెలుస్తుంది? ఎప్పుడు నువ్వు ఏసీ హాల్లో కూర్చొని వీడియో చేస్తావు. నీకు ఒక బీజేపీ తరఫున నీకు ఒక కార్యకర్తగా ఉండాలి, నీకు ఒక టికెట్ రావాలి అనే దగ్గరనే ఇది పూర్తి స్థాయి బ్రెయిన్ అంతా కేంద్రీకృతం అయి ఉంటది. మరి దేశ ప్రజలు ఏం కావాలి? నేను అన్న వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అన్నప్పుడు నేనేమన్నా అంటే, ఆ దేశంలో కూడా పౌరులు ఉంటారు, ఆ దేశం పౌరులే ఆ దేశ పాలకుల యొక్క విధి విధానాలని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉంటారు. అరే ఎందుకు వచ్చిన గొడవ, ఈ ఉగ్రవాదం ఎందుకు? ప్రజలనే కదా ప్రపంచ పటంలో అయితే ఇప్పుడు వాళ్ళ మాట అన్నప్పుడు నేను ఇట్లా కౌంటర్ చేసినప్పుడు అట్లెట్లా అంటావు, నువ్వే అసలు దేశద్రోహివి అంటావు. సరే నేను మీ రూట్లోనే వచ్చి ఒక్క సెంటెన్స్ చెప్తా,
నేనేమంటున్నా అంటే ఒక స్టాండ్ మీద మాట్లాడు, ఇట్లా యుద్ధం అది కావాలన్నప్పుడేమో నా నిర్ణయం కాదు. నీ భర్త నా భర్త కాదు వేరోళ్ళు అని అట్లా చేసినావు. అది మళ్ళీ ఇప్పుడు రచరాములమ్మ చేసినప్పుడేమో అసలు ప్రతీకారం అంటే మ్యాప్ లోనే వీళ్ళకి ప్రతీకారం అంటే ఏంటిదో చెప్తున్నా, కానీ నిజం చెప్పు, ప్రతీకారం తీర్చుకోవాల్సింది ఎవరి మీద అనేటటువంటి విఘ్నత వాళ్ళకుంటే లేపేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. అరే ఈ అమ్మాయి లేపేయాలి అంటే మనం ఇంత అఫెండ్ అవుతున్నాము, నిజానికి మొన్న మనం అన్నది కూడా ఇదే వాక్యం కదా అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అవ్వాలి. సో మ్యాప్ని లేపేస్తే ఏమవుతుంది? వాళ్ళు అంటున్నట్టు అఖండ భారత్ అంటే అందులో భాగంగా పాకిస్తాన్ కూడా ఉంటుంది. మరి ఈరోజు అఖండ భారత్ అని చాలా మంది పాటలు పాడుకుంటారు. అఖండ భారతే మా ధ్యేయం మా లక్ష్యం అంటారు. మరి పాకిస్తాన్ని కలుపుకుంటారా? కలుపుకునే అంత ధైర్యం చేస్తారా? పాకిస్తాన్ ఇంకా అఖండ భారత్ నిజంగా అఖండ భారత్ తయారైతే ఈ దేశంలో హిందువులకు దగ్గరనే ముస్లింల పాపులేషన్ కూడా వస్తుంది. దాన్ని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేయలేరు, దాన్ని వాళ్ళు ఫేస్ చేయలేరు. ఏదో ఇక్కడ ఇండియాలో హిందువుల సంఖ్య ఎక్కువ ఉంది, పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ రిలీజియన్ పాలిటిక్స్ అంతో ఇంతో నడుస్తున్నాయి. నిజంగా అఖండ భారత్ ఉంటే వాళ్ళ పప్పులు ఏం ఉడకవు, బీజేపీ పప్పులు ఏం ఉడకవు. ఎందుకంటే హిందువులు వేరు, బీజేపీ హిందుత్వ వేరు. ఈ డిఫరెన్స్ తెలియకుండా ఇదంతా కలిపి కిచిడి కొట్టి జనాల్ని మోసం చేస్తున్నారు బీజేపీ ఇంకా ఆర్ఎస్ఎస్. అయితే ఇప్పుడు నీ ఓన్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఒకటి పెట్టుకున్నావు, ఏంటంటే మీడియా అంతా రాజకీయ నాయకులకు అమ్ముడు పోయింది, వాయిస్లెస్ పీపుల్కి స్ట్రాంగ్గా మాట్లాడాలి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలి అనే లక్ష్యంతో ఉన్న అసమానతలు, మూఢనమ్మకాలు, పేదరికం ఇవన్నీ లేని సమాజం కావాలి అని కోరుకుంటున్నా అని చెప్పినావు. నువ్వు అంత స్ట్రాంగ్గా కావాలి అని అంటే ఈ బూత్ మాటలు మాట్లాడకుండా, నా పర్సనల్ ఛానల్లో బూతులు ఏమి ఉండవు, కంటెంట్ క్రెడిట్స్ కూడా చూడాలి మీరు. శ్రీనిధి కాదు, ఇప్పుడు ఎంత కంటెంట్ అయినా మేము కూడా కంటెంట్ చేస్తాం. పెద్ద పెద్ద ఛానల్లో కూడా నేను చూసిన, అసలు ఏదన్నా విషయం చెప్పాలంటే స్ట్రాంగ్గా చెప్తారు. ఈ బ్యాడ్ వర్డ్స్తో పని ఉండదు. అంతే నీకు అంత పట్టుదల ఉన్నప్పుడు అంటే ట్రోల్ అవ్వడం ఓకే, బట్ మనం కూడా స్లిప్ అవ్వద్దు కదా. మనం కూడా స్లిప్ అవ్వద్దు అంటే వాళ్ళు మాత్రం నేను కాన్షియస్ గానే చెప్పిన. ఇప్పుడు నువ్వు ఒకవేళ స్క్రీన్ మీద ఆ బూతులు వేసినా గానీ నా నోట్ నుంచి వచ్చినాయి, నేను దానికి సమాధానం చెప్పుకుంటా, అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐ హావ్ డన్. కాబట్టి ఇక్కడ అందరికి ఒకే రకమైన సమాధానం చెప్పలేము, అందరికి ఒకే రకమైన ఈక్వాలిటీ సిద్ధాంతాన్ని కూడా ఆపాదించలేము. ఈక్వాలిటీ కూడా కస్టమైజ్ చేయాల్సి ఉంటుంది ఇట్లాంటి ప్రజాస్వామికమైన దేశంలో. ఆ రకంగానే నేను కాన్షియస్ గా మాట్లాడిన మాటలు అవి. అండ్ కంటెంట్ క్రెడిట్స్ కూడా ఇచ్చుంటా. ఈవెన్ కంటెంట్ క్రెడిట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, లేకపోతే నా అభిప్రాయాలే అయినా కానీ నేను మాట్లాడిన మాటలకి నేను బాధ్యత తీసుకుంటా ఖచ్చితంగా. అంటే నీ వీడియోస్ చూసిన వాళ్ళు కానీ, నేను కానీ, ఇంకా చాలా మంది స్టేటస్లు పెట్టుకుంటారు. ఏమనిపిస్తుంది, ఇంత చిన్న అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, పెద్ద పెద్ద వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు, స్టేటస్లు పెట్టుకుంటారు, అంత అప్రిషియేట్ చేస్తారు కదా. సో నువ్వు ఆ కాన్షియస్ మెయింటైన్ చేస్తే బాగుంటది, ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కానీ నాన్ వేసిన కానీ వాళ్ళకి ఒక గోల్ ఉండొచ్చు. తీన్మార్ మల్లన్న రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు, అది కంప్లీట్ గా క్లియర్ కట్ గా తెలుస్తుంది. నాన్ వేషన్ అనే వ్యక్తి కేవలం ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్న వ్యక్తి. ఆ తర్వాత ఆయన బాగా లైమ్ లైట్ లోకి వచ్చిండు, ఆయనది అక్కడ తేలిపోయింది. అసలు నాకు ఏ లక్ష్యం లేదు, ఖచ్చితంగా ఇట్లనే చేయాలి అనే దానికి నాకు వెనక ఏ ఆశయం లేదు. అంటే ఒకటి ఆశించి చేయట్లేదు, ఫ్యూచర్ లేదా ఈ జర్నలిస్ట్ అవ్వాలనుకోలేదు. నాకు వాయిస్ ఉంది, వాయిస్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా వాయిస్ ని నేను ఎందుకు వాళ్ళకి ఇవ్వద్దు అని ఒకే ఒక్క కారణంతో నేను వీడియో చేసిన. చాలా దగా జరుగుతుంది, మోసం జరుగుతుంది. మోసం జరిగితే కూడా ఇండియాలో మెజారిటీ ప్రజలైన హిందువులకి జరుగుతుంది, అందులో మెజారిటీ అయినా దళిత్ బహుజన్కి జరుగుతుంది. ఎప్పుడైనా కానీ ఎవరైతే బలహీనులు ఉంటారో బలహీనుల పక్షాన మాట్లాడడానికి నాకు ఒక గొంతుంది. కాబట్టి ఇంతే, నేను ఎన్ని రోజులు మాట్లాడగలుగుతానో అన్ని రోజులు మాట్లాడతా, పక్కకి వెళ్ళిపోతా.